కరీంనగర్ జిల్లా నగరంలో నిత్యం వెలువడుతున్న వందలాది టన్నుల చెత్త, కూరగాయల మార్కెట్లో నుంచి వచ్చే బయో వేస్టేజ్ మేనేజ్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్కు తలనొప్పిగా మారింది. పారవేసేందుకు డంపు యార్డులు లేకపోవడం, ఉన్నది కాస్త నిండిపోయి తరచూ మంటలంటుకోవడంతో ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నారు మున్సిపల్ అధికారులు. ఈ మేరకు నగరంలోని చెత్త నుంచి కరెంట్, బయోగ్యాస్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ప్రైవేటు భాగస్వామ్యంతో నెలకొల్పాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. వీధుల్లో పేరుకుపోయే చెత్త సమస్యకు పరిష్కారంతో పాటు అదే చెత్తతో విద్యుత్, బయోగ్యాస్ లాంటి ఆదాయ మార్గాలను సృష్టించేలాగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సరికొత్త ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్లోని బోయిన్పల్లి వెజిటబుల్ మార్కెట్లో విజయవంతంగా అమలవుతున్న బయోగ్యాస్ ప్లాంట్ మాదిరిగానే కరీంనగర్లోనూ చెత్త నుంచి శక్తిని ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. వ్యర్థాల నుంచి వంట కోసం వినియోగించుకునే బయోగ్యాస్ కరెంటు ఉత్పత్తి చేస్తే చెత్త సమస్యకు పరిష్కారం దొరకడంతో పాటు మున్సిపాలిటీకి ఆదాయం సమకూరనుంది. సికింద్రాబాద్లోని బోయిన్పల్లి బిఆర్ అంబేద్కర్ వెజిటబుల్ మార్కెట్లో సిఎస్ఐఆర్ ఐఐసిటి రూపొందించిన అనిరోబిక్ గ్యాస్ లిఫ్ట్ రియాక్టర్ టెక్నాలజీ ఆధారంగా 10 టన్నుల సామర్థ్యంతో బయోగ్యాస్ ప్లాంట్ విజయవంతంగా నడుస్తోంది. ఈ ప్లాంట్లో రోజుకు 10 నుంచి 12 టన్నుల కూరగాయల వ్యర్థాల నుంచి 500 నుంచి 600 ఘనమీటర్ల బయోగ్యాస్ ఉత్పత్తితో పాటు మరో 500 యూనిట్ల విద్యుత్గా తయారవుతోంది. అదనంగా సేంద్రియ ఎరువులు తయారై రైతులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ మోడల్ను కరీంనగర్ సిటీలో అమలు చేసేందుకు మున్సిపల్ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తోంది. నగరంలో రోజుకు 3 టన్నుల కూరగాయల వ్యర్థాలు, 7 నుంచి 8 టన్నుల ఆహార వ్యర్థాల ఉత్పత్తులతో టన్నుల సామర్థ్యంతో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్ పనితీరు ఆధారంగా భవిష్యత్తులో సామర్థ్యాన్ని పెంచనున్నట్లు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ స్వామి తెలిపారు. నగరంలోని సుమారు 300 అపార్ట్మెంట్లలో చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పిస్తున్నామని, తడి, పొడి చెత్తను వేరు చేస్తే ఈ ప్రాజెక్టు సులభంగా అమలవుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టులో అతిపెద్ద సవాల్ చెత్తను సెగ్రిగేట్ చేయడం. కరీంనగర్లో నగరం మొత్తం నుంచి చెత్త సేకరించి తడి, పొడి చెత్తను వేరు చేయడం కీలకం. దీనికోసం మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ నేతృత్వంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలు ఇంట్లోనే చెత్తను 3 రకాలుగా వేరు చేస్తే మున్సిపల్ సిబ్బందికి పని సులభమవుతుంది. గతంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సుగ్లాంపల్లి హ్యామ్లేడ్ గ్రామమైన రెబ్బల్ దేవపల్లిలో శాలివాహన గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పేరుతో చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేసే ప్లాంటును ప్రారంభించారు. కరీంనగర్ నగరం నుంచి వేలాది మెట్రిక్ టన్నుల చెత్తను అక్కడికి తీసుకెళ్లి 12 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేవారు. 150 మందికి పైగా ప్రత్యక్షంగా ఈ ఇండస్ట్రీలో ఉపాధి కల్పించడంతో పాటు పరోక్షంగా మరో 200 మందికి ఉపాధి కల్పించింది ఆ ప్లాంట్. కానీ కొద్ది కాలంలోనే అది మూతపడిపోయింది. ఈసారి వచ్చే బయోగ్యాస్ పవర్ ప్లాంట్ను సరికొత్త టెక్నాలజీ ఆధారంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే బోయిన్పల్లిలో సత్ఫలితాలిస్తున్నందున త్వరలోనే దీన్ని ప్రారంభించేందుకు బిడ్స్ ఆహ్వానిస్తోంది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్. చెత్త సమస్యను పరిష్కరించడమే కాదు, చెత్త నుంచి శక్తిని, సంపదను సృష్టించే ఈ ప్రయత్నం కరీంనగర్ను స్వచ్ఛ భారత్ దిశగా మరో అడుగు ముందుకు తీసుకెళ్తుందని ఆశిద్దాం.